ఇదేంటంటే కాకరకాయ వేపుడు చేద్దామని ఒక పావు కిలో కాకరకాయలు మొన్న పులుసు చేసి చూపించాను కదా! పులుసు బెల్లం వేసి. ఇవేంటంటే వేపుడులాగా చేద్దామని. ఇట్లా చక్రాలాలుగా తరిగి కూడా చేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు నమలటం కష్టమవుతుంది. అందుకోసం ఏంటంటే వీటిని ఏం చేస్తాను, ఆహ్, మా పా పావు కిలో కాకరకాయలు తరుక్కున్నా కాబట్టి ఇందులో ముక్కలు వేస్తాను. మిక్సీలో వేస్తాను. మిక్సీలో వేసి కొంచెంగా పసుపు వేస్తాను. కొంచెంగా పసుపు, కొంచెంగా ఉప్పు వేస్తాను. పెరుగు తీస్తా ఉండండి. ఆఫ్ చేయండి. దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు వేసాను. ఒక స్పూను పెరుగు వేస్తాను. కొంచెం వేస్తే చాలు. తర్వాత ఏంటంటే నేను మిక్సీ బట్టి వేయించేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా తీసి కాకరకాయలు ఇట్లా పెట్టాను. దీంట్లో ఏంటంటే ఇప్పుడు సన్నగా ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు తరుక్కున్నాను, వేస్తున్నాను. ఇది ఏంటంటే కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయిస్తాను. ఇందులో అంటే చింతపండు ఉప్పు అది చింతపండు మజ్జిగ ఉప్పు అది వేసాం కాబట్టి చేదు ఉండదు. అది ముందు కాకరకాయ ముక్కలు వేయాలి, ముందు ఇది వేసాను. ఏం రెండు కలిపి వేస్తాను. కాకరకాయ ముక్కలు వేయించాలి. ఇది అవుతుంది. అంటే ముందు కాకరకాయ ముక్కలే వేయించాలి. నేను పొరపాటు మర్చిపోయి కప్పున ఉల్లిపాయలు వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేయాలి. హడావుడిగా చేయటం కదా కొంచెం తేడా. అంటే కొంచెం ఉప్పు పసుపు వేసి మధ్య వేసి మిక్సీ బట్టి ఇట్లా గట్టిగా రసం తీసేసిన తర్వాత ముందు కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసి ఉప్పు కారం అన్ని వేస్తాను. నేను చూపిస్తాను, మళ్ళీ కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను. ఇది ఏంటంటే ముందు కొంచెం అంటే చల్ల ఉప్పు వేసి పిండేసి కాకరకాయలు వేయించిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించాను. ఇవి వేగినవి, అందుకేంటంటే కొంచెం ఇందులో వేయాల్సినవి వేస్తాను. మసాలాలు, ఇంగువ, కొంచెంగా పసుపు. ఇందాక ఏంటంటే మనం పిండేసంగా రసంతో పోతుంది, అందుకని కొంచెం పసుపు. ఏంటంటే ఎప్పటిలాగా కొంచెం మెంతి పిండి, తర్వాత కొంచెంగా ఉప్పు చూసి వేసుకోవాలి. నేనైతే సరిపడుతుంది, నేను వేసుకుంటాను. నేను చేసే వంటకి నాకు సరిపోతుంది. నేను వేసేది చూసి వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే పొడి కారమే వేయాలి, పొడి కారమే వేస్తాను. ఎందుకంటే ఒక 2 స్పూన్ మనం చేసే కాకరకాయలను బట్టి కారం వేసుకోవాలి. ఎందుకంటే నేను పావు కిలోలో కాబట్టి నేను చెంచాలు వేసాను, వేరే పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి ఇవి వేసి వేయిస్తాను. ఇక్కడ దీనికి తోడు ఏంటంటే కొంచెం ఏ చారో పులుసు పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా తినచ్చు, బాగుంటుంది కూర. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళం కరకరలాంటి వేపుడు తినలేము. అందుకనే ఇట్లా కొంచెం మిక్సీ పట్టేసి వేయించుకుంటే ఎవరైనా తినచ్చు. పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు, ఇష్టంగా తింటారు. ఫ్రై లాగా ఉంటుంది, వేపుడులాగా ఉంటుంది, పిల్లలకి ఇష్టంగా తింటారు, బాగుంటుంది. ఈ షుగర్ కూడా కంట్రోల్లో వస్తుంది ఇట్లా తింటే. ఎక్కువగా ఎప్పుడు ఒకేలాగా తినలేం కదా, అందుకోసం ఇట్లా చేసుకుంటూ తింటుంటే బాగుంటుంది. రోజు రకంగా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది. ఇది అయింది, నేను తీస్తాను దీంట్లో. ఇది మామూలుగా పులుసు బెల్లం వేస్తే అట్లా కర్రీ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి వేపుల్లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం కరకర వస్తాయి ముక్కలు, అందుకని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు వేసుకుని ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు, లేని వాళ్ళు ఉల్లిపాయ కూడా మానేయచ్చు, ఏం కాదు. బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, చేయటం ఈజీగా బాగుంటుంది. ఇది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2-3 రోజులు నేను చేయలేకపోయిన బజార్కి వెళ్ళాను, అందుకోసం ఏంటంటే నేను మీకు వీడియో చేయలేకపోయినాను, ఇవాళ చేస్తున్నాను.
నాకు వీలున్నప్పుడు తప్పనిసరిగా వీడియో చేస్తాను, చూస్తూ ఉండండి.